వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. గూడూరు పట్టణంలోని 15వ వార్డు తూర్పు వీధి గిరిజన కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం అంతటా వృద్ధులు, వితంతువులు ఇళ్లకు వెళ్లి తమ పార్టీ నాయకులకు పండుగ వాతావరణంలో పెన్షన్ పంపిణీ చేయడం జరిగిందన్నారు. అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పుట్టింటికి వెళ్లి పెన్షన్లు అందజేస్తున్నామన్నారు. కూటమికే సాధ్యమైందన్నారు. అధికారులు కొణిదెల ముడి గిరీష్, రవీంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గూడూరులో ఉన్నటువంటి 34 వార్డులో కూడా ఉదయం 5:30 నుంచే ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. అయితే అందరూ ఒకేసారి స్టార్ట్ చేశారు కాబట్టి సర్వర్ కొద్దిగా బిజీగా ఉన్నందువల్ల కొద్దిగా లేట్ అయింది. అయినప్పటికీ ప్రతి వార్డులో కూడా మా వాళ్ళు దగ్గరుండి ఇంటికి వెళ్ళి వృద్ధులకి, వికలాంగులకి, అలాగే మహిళలకి అందరూ కూడా పెంచినటువంటి పెన్షన్ని ఈరోజు మొత్తం నియోజకవర్గ స్థాయిలో మా పార్టీ నాయకులు అందరూ కూడా దగ్గరుండి ఇస్తున్నారు. ఇది ఒక పండగ. ప్రతి పేదవాడు మొహంలో నవ్వు కనిపిస్తుంది. మనం అడగబడలే ఎవరు ఇచ్చారా ఇదంటే చంద్రబాబు నాయుడు ఇచ్చారా అంటున్నారు. మనమే డబ్బులు ఇస్తుండే ఆయన దండం అని చెప్తాం చంద్రబాబు నాయుడు గారికి. ఎందువల్లంటే ఇచ్చిన మాట ప్రకారం, ఎందువల్లంటే ఒక గుర్తుపెట్టుకోవాలా, 2000 పెన్షన్ని 200 పెన్షన్ని 2000 చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మేము చెప్తున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెంచుతానని చెప్పి 5 సంవత్సరాలు సాగదీసి 250 అని చెప్పి 3000 చేశాడు ఆయన. మా బాబు గారు అంటే మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం గెలిచిన తర్వాత మొదటి నెల 7,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం, అలాగే ఇప్పటి నుంచి 3,000 ప్లస్ 1,000 రూపాయలు 4,000 మామూలు పెన్షన్ ఇవ్వడం, వికలాంగులకైతే 3,000 ప్లస్ 3,000 6,000 రూపాయలు ఇవ్వడం ఈరోజు మొత్తం రాష్ట్రం మొత్తం మీద జరుగుతున్నటువంటి పండుగ కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే ప్రధానమంత్రి మోడీ గారు, ఎన్డీఏ కూటమికే సాధ్యం, ఇది ఎవరికీ సాధ్యం కాదు. ఎందువల్లంటే 1వ తేదీ కల్లా వాలంటీర్లు ఉంటేనే ఈ పెన్షన్లు పంపిణీ అని చెప్పి ప్రచారం చేసేయడం వాళ్ళకి ఇది ఒక ఎదురు దెబ్బని తెలియజేస్తున్నా. వాలంటీర్లు లేకపోయినా మా సచివాలయ సిబ్బంది, మా మున్సిపల్ స్టాఫ్ అందరూ కలిసి ఒక్క రోజులోనే దాదాపు 90 నుంచి 95% పెన్షన్లు టోటల్గా పంచామని చెప్పి బాబు గారు చెప్పారు. పోయిన నెల అది సాధ్యమైంది. ఈ నెలలో కూడా అది సాధ్యం కాబోతుంది. కాబట్టి వాలంటీర్లు లేకపోయినా ఖచ్చితంగా పెన్షన్స్ మా అధికారులు మేము వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఇచ్చేటువంటి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇది మళ్ళీ చెప్తున్నా, ఎన్డీఏ కూటమికే సాధ్యం, ఎవరికి సాధ్యం కాదు, ఎవరు ఈలేరు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో నన్ను ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిపించినందుకు నా ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడికి వచ్చినప్పుడు అనేక సమస్యలు మా కమిషనర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. అలాగే నీళ్లు రావట్లేదని చెప్పి చెప్పడం, అలాగే ముఖ్యంగా డ్రైన్ కలవర్ట్లు బాగా ఇబ్బంది పడేటువంటి కార్యక్రమం. కాబట్టి ఈరోజు మొట్టమొదటిసారిగా నేను గెలిచిన తర్వాత మా రవీంద్రరెడ్డి గారు వాళ్ళ వార్డుకి ఆహ్వానించారు. ఇప్పుడు ఆయన వార్డు ఖచ్చితంగా నేను దత్తు తీసుకుంటాను. ఈ వార్డులో ఉన్నటువంటి రోడ్లు, ముఖ్యంగా ఎస్టీకాలనీ రోడ్లను కూడా పూర్తి చేస్తానని చెప్పి రవీంద్రరెడ్డి గారికి తెలియజేస్తూ ఖచ్చితంగా నీళ్లు కూడా కమిషనర్ గారు మార్నింగ్ వచ్చి చెక్ చేసి నీళ్లు కూడా ఏదో ఎర్రగా వస్తున్నాయని చెప్పి కంప్లైంట్ చేశారు. అది కూడా రెక్టిఫై చేస్తానని చెప్పి కమిషనర్ గారు చెప్పారు. అలాగే ముఖ్యంగా నక్కల వాళ్ళకి కరెంటు బిల్లు 3,000 చిల్లర 2,000 చిల్లర వచ్చేటువంటి కార్యక్రమం చూస్తే అన్యాయం. వాళ్ళ ఇల్లు ఉంది, ఇంట్లో ఒక ఫ్యాన్ కూడా లేదు, వాళ్ళకి 3,000 చిల్లర కట్టడం అంటే అది సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కాదు. డిఏ గారితో కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది. రేపు మార్నింగ్ ఇక్కడ టౌన్ ఏఈ మన ఏడీ గారు ఇక్కడికి వచ్చి మొత్తం అందరినీ రమ్మన్నాం. ఇక్కడ మా నాయకులు ఉంటారు, వచ్చి మాట్లాడి సాధ్యమైనంత వరకు వాళ్ళకి కరెంటు బిల్లు తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే